తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి గత నెల 28వ తారీఖున కొండక్కల్ మరియు వెలిమెల గ్రామాలలో ల్యాండ్ పుల్లింగ్ ఏ విధంగా ప్రభుత్వం వారు గుంజి దగ్గరుండి మరి అపర్ణ కన్స్ట్రక్షన్ వారికి అప్పజెప్పినరో దానిపైన నేను జనవరిలో పెట్టిన కంప్లైంట్ పైన మరి MCHRDAలో మరి ఓపెన్ హియరింగ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి మరి అక్కడ ఓపెన్ హియరింగ్ పెట్టింది. ఆ ఓపెన్ హియరింగ్లో ఆల్రెడీ వాళ్లకు గత నెల 16వ తారీఖు రోజు రంగారెడ్డి కలెక్టర్ గారికి మరియు సంగారెడ్డి కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు దీనిపైన అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన నోటీసులకు వీళ్ళు జవాబు అడిగారు. అయితే 28వ తారీఖు రోజు మరి నేషనల్ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ గారి ఎదురుగా మరి నాకు కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, రంగారెడ్డి కలెక్టర్ మరియు సంగారెడ్డి కలెక్టర్ గారు ఇద్దరు కూడా సంగారెడ్డి కలెక్టర్ గారు ఇద్దరు కూడా నాకు మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారనేది పి ప్రావీణ్య ఐఏఎస్ గారు ఇద్దరు కూడా నాకు NHRC కమిషన్ ముందు మరి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య అధికారులందరి సమక్షంలో నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజు చెప్పిన బాజాప్తా నా కంప్లైంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ విధంగా పాల్గొన్నారు, ఎవరెవరు ఈ భూములు గుంజుకున్నారు, అందులో వాటాలు ఎవరెవరికి ఉన్నాయి అని చెప్పేసి నేను బాజాప్తా నా ఫిర్యాదు అంతటిలో కూడా నేను తెలియపరిచిన. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్కు నాకు ఇచ్చిన దానిపైన నేను దీనిపైన ఎక్కడ కూడా నేను సంతృప్తిగా లేను అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ నేను NHRCకి ఈరోజు నా అంటే 4 వారాలు గడువిచ్చిన 3వ వారం ఈరోజు నేను నా రిప్లైలో తెలియజేసిన ఏమని ఇచ్చిన అంటే రిబిటల్ టు యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ ఈ మొత్తం రద్దు చేయాలని చెప్పేసి ఇచ్చిన. అందులో గతంలో నేను దీనిపైన కీ ఫ్యాక్ట్స్ అంటే జరిగిన వాస్తవాలు నేను వాళ్ళ దృష్టి ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ కల్టివేటింగ్ ది ల్యాండ్ ఫర్ జనరేషన్స్ అండ్ హ్యావ్ రిపీటెడ్లీ అప్రోచ్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఫర్ రైట్ఫుల్ ఓనర్షిప్. వాళ్లకు గత దాదాపు ఒక 50-60 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళందరూ సాగు చేసుకుంటున్నారు, వాళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నేను ఒకటి పెట్టిన. దీనిపైన MP రఘునందన్ రావు గారు కూడా ధర్నా చేసిండ్రు, పోరాటం చేసిండ్రు, కొట్టాడిండ్రు. దాని మన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడో మనకు తెలియదు. అందరికీ అర్థమైపోతుంది ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది. ఆయన మౌనంగా ఉన్నారు. అంతే, ఆయన కూడా ఇవే డిమాండ్స్ ఉంటాయి. APIC హ్యాడ్ అర్లియర్ రిక్వైర్డ్ 180 ఎకరాలు APIC వాళ్ళు తీసుకుంటారు. ఈజ్ నౌ బీన్ ఇల్లీగల్ ఐడ్ బై కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ 170 ఎకరాలు కూడా APIC తీసుకునేది కూడా ఈరోజు వీళ్ళే ప్రైవేట్ పార్టీలో కొట్టేస్తుండ్రు. రెవెన్యూ ఆఫీషియల్స్ మ్యానిపులేటర్ సర్వే రికార్డ్స్ ఇష్యూయింగ్ న్యూ సర్వే నంబర్, కొత్త సర్వే నంబర్లు ఇచ్చి వాళ్ళకి తిమ్మిని పంపించేసారు వీళ్ళకు అనుకూలంగా. అంతేకాకుండా ఓవర్ రూపీస్ 1200 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ ఆర్ రో ఇన్ డిస్ప్యూట్ ఇన్ 2009కి వెళ్ళి కథ నడుస్తూ ఉంది. ఫాల్స్ పోలీస్ కేసెస్ వీళ్ళపైన పోలీసులు రౌడీ షీట్లు దాదాపు 15 అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ పెట్టిండ్రు. నేను సంబంధించినటువంటి రిపోర్ట్ను మొత్తం అంటే దాన్ని వాళ్ళని కొట్టినటువంటి ఏ విధంగా వాళ్ళని కొట్టిండ్రు, ఏ విధంగా వాళ్ళని హింసించిండ్రు అవన్నీ కూడా నేను వీడియోల రూపకంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక అటాచ్మెంట్ తయారు చేసి ఒక పెన్ డ్రైవ్ అనేది వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ ఒక్క మేధావి కూడా ఎవరు కూడా రాలేదు, మాట్లాడలేదు. ఇక ఒకసారి మనం చూస్తే ఇగో ఇది ఇంకో పోలీస్ వ్యాన్ దగ్గర పెట్టి ఇవన్నీ కూడా ఇంతకు మించిన సాక్ష్యాలు ఏం కావాలి చెప్పండి. తీర్మాన్ మల్లయ్య గారు వస్తారు ఇక్కడికి, ఒకరోజు ప్రెస్ మీట్, ఒకరోజు ఆయన ఛానల్ వస్తుంది, ఆయన ఛానల్ వస్తే వీడియో తీస్తారు వెళ్ళిపోతారు. ఆయన ఎందుకు వదిలేసినా ఆయన్నే మాట్లాడారు. రఘునందన్ రావు గారు వస్తారు, ఒకరోజు డ్రామా నడిపిస్తారు, మొత్తం ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి చేసిండ్రు, డ్రామా నడిపిస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. అట్లా వీళ్ళని మొత్తం అసలు ఇద్దరు విశ్వేశ్వరరెడ్డి ఒక MP ఉంటాడు, అంటే చేవెళ్ళ నియోజకవర్గంలో ఒక ఊరు ఉంటుంది, ఏది కొండకల్లు అటేమో వెలిమల అటు వస్తుంది. ఈ 2 ఊర్లకు కూడా వెలిమల వచ్చి సంగారెడ్డి జిల్లాకు వస్తుంది. మరి అక్కడ MP విశ్వేశ్వరరెడ్డి అసలు మాట్లాడాడు. ఆడ చేవెళ్ళ MP ఉంటాడు ఇంకొక ఆయన. ఇగో వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకుంటా గుంజుకుంటా బౌన్సర్లను పెట్టి పోలీసులను పెట్టి కేసులు పెట్టి
అపర్ణ కన్స్ట్రక్షన్కు దారాదత్తం చేయాలని చెప్పేసి ఈరోజు అక్కడ స్వేర విహారం చేసేసిండ్రు పోలీసు వాళ్ళు. ఇక ఇలా నేను ఓపెన్ డిబేట్లో అంటే అక్కడ అఫీషియల్స్ అందరు ఉండే, వాళ్ళ పేర్లు చెప్పే అవసరం లేదు, వాళ్ళ అధికారుల అందరి ముందు చెప్పిన. ఇలా రేవంత్ రెడ్డి గారు సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఇన్వాల్వ్ అని చెప్పిన బాజాప్తా, అంతే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్వాల్వ్ అని చెప్పిన, రఘునందన్ రావు గారు వీళ్ళకి మోసం చేసిందని చెప్పిన, పేపర్ కటింగ్ కూడా తీసి చూపించిన. ఈరోజు కలెక్టర్లు వాళ్ళు చెప్తున్న అన్ని తప్పులని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఒక పెన్ డ్రైవ్ చేసి వాళ్ళందరూ కూడా వినిపించడం జరిగింది. ఇక దీనిపైన అంతేకాకుండా మరి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మరి దీనిపైన మార్చి 22వ తారీఖు అనుకుంటా, మార్చి 22వ తారీఖు 2025 ఈ భూముల గురించి ఆయన అసెంబ్లీలో బాజాప్తా మాట్లాడాడు. ఈరోజు సీలింగ్లో ఇచ్చిన భూములు తిరిగి తీసుకున్న దొరలు రంగారెడ్డి, సంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో అంటే అక్కడ కూడా నిరక్షరాస్యత పేరుతో భారీగా సాగిన అక్రమాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములకు రెక్కలు అసెంబ్లీ లేవనెత్తిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ప్రభుత్వం విచారణ జరిపించి, ఈయన కూడా పెద్ద జమీందారు, వీళ్ళ భూములు దానం చేసిన వీళ్ళు ఎక్కడ కూడా వాపసు తీసుకోవాలి, ఇక చిల్లరగాను కొంతమంది తీసుకుంటున్నారు. ప్రభుత్వ విచారణ జరిపించాలని డిమాండ్. మార్చి 22 రంగారెడ్డి జిల్లా కొండక్కల్, సంగారెడ్డి జిల్లా వెలిమల గ్రామాల్లో సీలింగ్ చట్టం కింద జాగీర్దారుల నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమిని మళ్ళీ దొరలకు ఇచ్చారని, ఒకసారి సీలింగ్లో తీసుకున్న భూములను మళ్ళీ అదే దొరలకు వెనక్కి ఎలా ఇస్తారని జడ్చెల్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇది అసెంబ్లీలో ఈయన బాజాప్తా, అంటే ఇది అక్రమం అని చెప్పేసి బాజాప్తా రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీలో చెప్పిండు. చెప్పిన తర్వాత ఈరోజు నేను వీళ్ళు యాక్షన్ టేకన్ రిపోర్ట్ల ఇద్దరు కలెక్టర్లు ఇచ్చిన దానికి నేను పాయింట్ వైజ్గా మరి వాళ్ళు దాన్ని నేను పూర్తిగా ఖండించడం జరిగింది. అందులో నేను అందులో ఉన్నోళ్ళ పేర్లు చెప్తున్న ఒకటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, నవీన్ మిత్తల్ గారు, నిత్యానందరెడ్డి, అరబిందో ఫార్మా, ఉదయ్ కుమార్ రెడ్డి, అపర్ణ, కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి అనేటోడు, గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి అనేటోడు, సీఎం ముఖ్యమంత్రి వాళ్ళ బ్రదరు, వీళ్ళు మొత్తం అందులో ఉన్నారని చెప్పేసి చెప్పిన. ఇక నా కంప్లైంట్ ఒక సమ్మరీ ఏముండే అంటే, ఫర్ జనరేషన్ ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ కల్టివేటింగ్ ల్యాండ్ in various survey numbers without interruption supported by continuous possession and agriculture activity. 2023 నుండి 25 వరకు పోలీస్ రెవెన్యూ అధికారులు పొలిటికల్ ప్రెజర్లతోని వాళ్ళ మీద ఇష్టానుసారంగా ప్రెజర్ తెచ్చి ఇది పూర్తిగా ది అమౌంట్స్ టు వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, 21 and 300A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూట్స్ అట్రాసిటీ అండర్ SC/ST ప్రివెన్షన్ అట్రాసిటీ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఈ మొత్తం నేరం అని చెప్పేసి కూడా చెప్పిన. ఇక క్లెయిమ్ ఇన్ ATR అంటే యాక్షన్ టేకన్ రిపోర్ట్ల పాయింట్ నెంబర్ 1 ఇద్దరు కలెక్టర్లు వాళ్ళ రిపోర్ట్ తప్పని నేను చెప్పాను. ది ల్యాండ్స్ ఆర్ పట్టా ల్యాండ్స్ హెల్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ ల్యాండ్స్ అసైన్డ్ టు APIC నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ట్రైబల్స్. ఇవి ట్రైబల్స్ చేతుల్లో లేవని చెప్పి వీళ్ళు అబద్ధం చెప్పిండ్రు. ది ATR అంటే యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఫెయిల్స్ టు మెన్షన్ దట్ in Pahanis from 1970 onwards names of tribal cultivators are reflected as persons in positions under the enjoys of column. వాళ్ళు దాని అనుభవ కాలంలో వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి పెట్టిన. ఈవెన్ ఇఫ్ పట్టాస్ వేర్ ఎలెగ్లీ ఇష్యూడ్ టు అదర్స్ ది లాంగ్ స్టాండింగ్ పొజిషన్ అండ్ కల్టివేషన్ ఆఫ్ ట్రైబల్స్ గివ్స్ దెమ్ రైట్స్ అండర్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, Andhra Pradesh Assigned Lands Prohibition Transfers Act 1977 and Principles of Adverse Position. దీని కింద వీళ్ళది పాయింట్ నెంబర్ 1 ఎగిరిపోయింది ఇద్దరు కలెక్టర్. అది పాయింట్ నెంబర్ 2 క్లెయిమ్ టు ATR. ది మ్యాటర్ ఈజ్ అ సివిల్ డిస్ప్యూట్ పెండింగ్ ఇన్ హైకోర్ట్ అండ్ దేర్ ఫర్ నో హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అసలు అది హైకోర్టులోనే ఉన్నప్పుడు ఉన్నది అని వీళ్ళు చెప్పి నేను చూపించాక ఇప్పటిదాకా వీడియోలు. దిస్ పెండింగ్ litigation does not authorize police to use force, destroy crops or prevent farmers from accessing their livelihood. మరి అక్కడ కోర్టులో ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు పోలీసులు ఎందుకు పంపినారు, ప్రైవేట్ సైన్యాన్ని ఎందుకు ఇప్పటిదాకా నేను వీడియోలో చూపించిన కదా, అది నేను పెట్టిన. ఇంకోటి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇంకోటి ది సుప్రీంకోర్టు ఇన్ ఓల్గా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ హెల్డ్ దట్ deprivation of livelihood
without due process is a violation of Act 21, irrespective of civil title disputes. Human rights violations and atrocities on tribals are distinct from civil disputes and are within NHRC jurisdiction. ఇది 100% నేను బాంబేలో జరిగినటువంటి ఒక కేసును ఆధారంగా చూపించి ఇది మీరు కోర్టులో ఉన్నంగా చేసిన తప్పు ప్రభుత్వాందే అని చెప్పి మీ యొక్క పవర్ను మిస్యూజ్ చేసిందని చెప్పేసి నేను రెండో పాయింట్లో పెట్టి. మూడో పాయింట్ క్లెయిమ్ 3 క్లెయిమ్ ఇన్ ATR దేర్ వాజ్ నో యూజ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్, ది ఎలిగేషన్స్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్. అసలు మేము పోలీసు వాళ్ళని వాడని ఇంకొక మూడో అబద్ధం. ఇద్దరు కలెక్టర్లు ఆయన పచ్చి మూడో అబద్ధం. ఇది ఏం అబద్ధం? మల్టిపుల్ వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ అండ్ ఐ విట్నెసెస్ స్టేట్మెంట్స్ కన్ఫర్మ్ పోలీస్ presence, intimidation and destruction of standing crops between March 24 and February 2025. Protest gatherings were dispersed and at least 11 tribals were detained without formal charges, violating sections 41 and 57 CRPC and Article 22 of the Constitution. In the ATR were truthful, it would not have omitted the police deployment orders issued by the respective circle inspectors. ఈరోజు పోలీసులు దగ్గర ఉండి అంటే ముఖ్యమంత్రి అన్ననే అక్కడ దిగిండి, ఆ రంగంలో దిగి ఇవన్నీ చేపిస్తుంది కాబట్టి ఈ మొత్తము రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా జరిగినరు, వీళ్ళు అబద్ధం ఆడుతుండ్రు, పోలీసులు అక్కడ చేసిండ్రు, ఇంకో వీడియోలు అని చెప్పించిన. ఇక ది ఎవిక్షన్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా, ఇది మేము చట్ట ప్రకారం చేసినని చెప్పినాం. 4వ అబద్ధం. ఈ అబద్ధానికి నా జవాబు, no notice under section 6 of the Land Encroachment Act 1905 nor any eviction order from a competent court was served on the farmers. The principal and RD Eltram pattern right to the herd was violated. Even where eviction is lawful, standing crops must be allowed to be harvested as per section 5 of the Telangana Land Encroachment Act, which was ignored. ఈ రోజు బాజాప్తా ఆ జాగలాన్ని కబ్జా చేసి దాని చుట్టూ మొత్తం పెద్ద పహారి కూడా కట్టేసింది ఆల్రెడీ. 5వ అబద్ధం. ఇద్దరు కలెక్టర్లు ముచ్చటగా చెప్పిన 5వ అబద్ధం. గవర్నమెంట్ ల్యాండ్ వేర్ ట్రాన్స్ఫర్ టు ఇండస్ట్రియల్ ఎంటిటీస్ త్రూ అవుట్ APISC యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మేము ఇచ్చినాం అంటుంది. ఇక దీని కథ చూడు. ది యాక్షన్ టేకన్ రిపోర్ట్ కన్సీల్స్ ది ఫ్యాక్ట్ దట్ APISC అలాట్మెంట్స్ ఇన్ సర్వే నంబర్స్ 150, 151, 152, 153 of Sangareddy and survey numbers 145, 146, 147 of Rangareddy were made dispute farmers being in possession contrary to GOMS number 259 revenue assignment department dated 21/6/2016. వీ ప్రకారము ఇవి మొత్తము APISC అలాట్మెంట్లు అనేది ఇక్కడ జరిగిందని చెప్పేసి నేను బాజాప్తా ఇచ్చిన. అది జీవో నంబర్ 21/6/2016 రోజున ఇది జరిగింది. This is a clear case of collusion between political leadership and industrial beneficiaries, such as names for original draft depriving tribals on accessories. ఈ విషయం మొత్తము ఇది. ఇక ఈ ATR రిపోర్ట్లో ఏవేవైతే అనగదొక్కిన పాయింట్లు ఏంటంటే ఆన్గోయింగ్ ప్రొటెక్ట్స్ బై ట్రైబల్స్ సిన్స్ December 2023, డాక్యుమెంట్స్ బై మీడియా అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్, అవి మొత్తం నేను ఇచ్చిన. రిటర్న్ కంప్లైంట్స్ బై ట్రైబల్స్ టు ది మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ in January and April 2024 were ignored. అవన్నీ వదిలేసిండు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సీనియర్ లీడర్స్ ఇంక్లూడింగ్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఫెసిలేటింగ్ ది కార్పొరేట్ టేక్ ఓవర్. ఈరోజు బాధాప్త ముఖ్యమంత్రి అన్ననే ఉన్నాడని చెప్పిన. రిలీఫ్ షాట్ నా అభ్యర్థన ఉన్నదంటే ఈరోజు రిజెక్షన్ ఆఫ్ ఈ ఇద్దరు కలెక్టర్లు ఇచ్చిన దాన్ని ఫస్ట్ కొట్టి అవతల పడేయాలి అనేది నా ప్రథమ రిక్వెస్ట్. రిలీఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ NHRC ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఒకటి వేయాలి, కండక్ట్ ఫీల్డ్ విజిట్స్ పెట్టాలి, అక్కడ రికార్డు స్టేట్మెంట్ చేయాలి, ఎఫెక్టెడ్ ట్రైబల్స్ అండ్ ఎగ్జామిన్ పహానీస్ సేత్వార్ అండ్ పోలీస్ రికార్డులు మొత్తం కూడా చూడాలని చెప్పిన. డైరెక్షన్ తెలంగాణ DGP టు రిజిస్టర్ FIRs అండర్ ద SC/ST POA Act 1989, IPC sections 447, 427, 506 and relevant provisions of the Land Encroachment Act ప్రకారము ఇవన్నీ సెక్షన్లు వీళ్ళ మీద పెట్టాలని చెప్పిన. ఇంటర్మ్ ప్రొటెక్షన్ టు ప్రివెంట్ ఫర్దర్ ఎవిక్షన్ ఆర్ హెరాస్మెంట్ until NHRC completes inquiry. Recommendation for disciplinary action against the officers who filed false cases. వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇది చేయాలి. ఇక ఇద్దరు కలెక్టర్ రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్లు
ముఖ్యమంత్రి గారి కనుసైగలల్లో తయారైనటువంటి ఆ యాక్షన్ టేకెన్ రిపోర్ట్లు 5 అబద్ధాలకు నా 5 జవాబులు ఇచ్చిన ఈ 5 జవాబులతోని ఈ 5 అబద్ధాలను కొట్టిపడేయాలి. వాస్తవానికి ఏ విధంగా వాళ్ళను అక్కడ గిరిజనులు ఆదుకోవాలనో సెక్షన్ నంబర్తో సహా చెప్పిన, వాళ్ళని భయపెట్టించిండ్రు, వాళ్ళని కొట్టిండ్రు, వాళ్ళని తిట్టిండ్రు, వాళ్ళతోని ఈ భూములు మాకొద్దు అనేటట్టుగా వాళ్ళను ముఖ్యమంత్రి గారి సోదరుడు పోలీసుల సహాయంతో వాళ్ళ అన్న దగ్గర, మరి వాళ్ళ సోదరు దగ్గర, తిరుపతి రెడ్డి వాళ్ళ అన్న దగ్గరనే, తమ్ముని దగ్గరనే కదా ఈరోజు హోంమంత్రి పదవి ఉన్నది. కాబట్టి అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు పవర్స్ అన్ని మిస్యూజ్ చేసి ట్రైబల్స్ను అణగదొక్కే ప్రయత్నం చేసి ఈరోజు వాళ్ళ భూములు మాకు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చినట్టుగా వాళ్ళతోని సంతకాలు పెట్టించి బెదిరించే ప్రయత్నాలు చేసిండ్రు. కాబట్టి ఈ రిపోర్ట్లన్నింటినీ కొట్టేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఒక ఇండిపెండెంట్గా ఒక కమిటీ వేసి అక్కడ ఫీల్డ్ విజిట్ చేయాలి, రికార్డులు పరిశీలించాలి, పహానీలు కానీ సెట్వార్లు కానీ పోలీస్ రికార్డులు కానీ అన్నీ కూడా అవి చూడాలి. వాళ్ళ భూములు వాళ్ళు సాగు చేసుకున్న భూములు వాళ్ళకి ఇవ్వాలి. గతంలో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఈ భూములలో వీళ్ళు ఉన్నారని చెప్పేసి కొన్ని కాయిదాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు సీలైన భూములు మళ్ళీ విక్రమ్ రెడ్డి వాళ్ళకి ఏ విధంగా చెందినాయి, ఈ పాపంలో గత ప్రభుత్వం కూడా ఈ గిరిజనుల నోర్లను ఏ విధంగా మూపియానో మూపించిండ్రు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనో ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ వీళ్ళతో నిలబడుతుంది, వీళ్ళతో చివరి వరకు నిలబడతాం. వీళ్ళను మాత్రము ఈరోజు రఘునందన్ రావు గారు నిట్ట నిలువున వీళ్ళను ముంచిండు, నిట్ట నిలువున ఈరోజు ముఖ్యమంత్రి గారికి సరెండర్ అయిపోయినరు. ఈరోజు బహుళజాతి కంపెనీలు అయినటువంటి అంటే ఈరోజు వాళ్ళతో వాళ్ళ మడుగులొడుతున్నటువంటి మరి స్థానిక కార్పొరేట్ కంపెనీలతో ఈరోజు చేతులు కలిపి ఈరోజు వాళ్ళ రైట్స్ను గుంజుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ట్రైబల్స్ను మోసం చేసిన రఘునందన్ రావు గారు దిక్కులేని పరిస్థితులలో వాళ్ళని తీసుకుపోయి ప్రభుత్వం వాళ్ళపైన పాశవికంగా వ్యవహరించినప్పటికీ ముఖ్యమంత్రి గారి సోదరుడు బాజాప్తా రంగంలో దిగి వాళ్ళని భయపట్టించినప్పటికీ ఈరోజు రంగనాథ్ గారు మన రఘునందన్ రావు గారు అన్నీ మూసుకొని మౌనంగా ఉన్నాడంటే ఇక ఇంతకు మించిన దారుణం ఏముంది. ఖచ్చితంగా మనం అంత సమాజం మాత్రం ఖచ్చితంగా వెలుమల మరియు కొండకల్ అక్కడ గ్రామాలలో భూములు ఎవరైతే కోల్పోయినా వాళ్ళ తరపున ఖచ్చితంగా తెలంగాణ సమాజం నిలబడాలని కోరుకుంటున్నా. ఈ వీడియో పైన ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఇద్దరు కలెక్టర్లు కూడా ఏ విధంగా తమ ఏటీఆర్ రిపోర్ట్లు తప్పుగా రాసిండ్రో వాటిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.